ఒకవైపున విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని 2021 నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1½ ఇయర్ అవుతుంది. ఎక్కడా విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగటం లేదు అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. మా హయాంలో మేము జరగకుండా ఆపామనేది మీరు చెప్తున్నారు. మేమేమో ఇప్పుడు 11,000 కోట్ల రూపాయల పైన మేము తీసుకొచ్చాము కేంద్ర ప్రభుత్వం నుంచి. దానికి సంబంధించి కాకుండా ఇంకో 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇస్తున్నాం అనేది కూడా అక్కడ చెప్తున్నారు. ఇక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం ఎలా ఉంటే మరోవైపున మీ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాబోతుందని చెప్తున్నారు. విశాఖ ఉక్కుకేమో సొంత గనులు లేవు. దానికి గనులు కావాలని ఎవరు అడగట్లేదు. మీ హయాంలో కూడా పెద్దగా ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పుడు కూటమికి సంబంధించిన ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావట్లేదు. కానీ ఇంకా ఎన్నో సంవత్సరాలు బట్టి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఏర్పడిన దానికి సొంత గనులు ఎప్పటికీ తీసుకురావాలని ప్రయత్నం జరగలేదు, చేయట్లేదు. ఇంకా ఏర్పడిన ఆర్సెల్ఆర్ మిట్టల్కి అప్పుడే సొంత గనులు కూడా ఇవ్వండి అని చెప్పి ఎంపీలు అందరూ వెళ్ళి రికమెండ్ చేశారు. ఏంటి సార్ ఇదంతా ఏమంటాం? మీకు ప్రైవేటీకరణని ప్రోత్సహించడమే ఈ కూటమి పాలన తాలూకా ఉద్దేశం. ప్రతిదీ ప్రైవేటీకరణ. ప్రభుత్వం తాలూకు దీన్ని నడపడానికి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. అదే నిదర్శనం ఇప్పుడు మీ నోటింటూ వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి ఖనిజం ఏదైతే ఉందో, ముడిసరుకు ఏదైతే ఉందో దానికి గనులు కేటాయించలేదు. ఆల్రెడీ ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఇప్పుడంటే అనకాపల్లి జిల్లా, నక్కపల్లి దగ్గర ఆ మిట్టలకి స్టీల్ ప్లాంట్ పెట్టుకునేదానికి అన్ని పర్మిషన్లతో కలిపి ముడిసరుకు కూడా ఇవ్వడానికి ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు రికమెండ్ చేశారంటే దాని అర్థం ఏంటి? అంటే దాని బీజం మీ హయాంలోనే పడింది. స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు మీరు మాట్లాడితే మీ ప్రభుత్వంలో బీజం పడింది, మీ ప్రభుత్వంలోనే కేటాయింపు జరిగింది, ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వంలో తప్పులు జరిగాయి అనేటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టే కదా మేము వాడడం పాలైనాము. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. జరగని తప్పులు కూడా జరిగినట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జగన్మోహన్ అప్పు చేశాడని చెప్పారు. ఎక్కడుంది 14 లక్షల కోట్లు? కేవలం 3 లక్షల కోట్ల చిల్లర పైచీలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అయితే, అంతకుముందు చంద్రబాబు నాయుడు క్యారీ అవుట్ చేసిన దాంతో కలిపి 6 లక్షల కోట్ల చిల్లరైంది. ఏ విధంగా? ఇలా 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 అనమాట. తప్పుడు ప్రచారము. మంచి కన్నా చెడు ఎక్కువ ప్రచారం అయిపోతుంది. అటువంటిది ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గ్లోబల్ ప్రచారం, తప్పుడు ప్రచారాలు రకరకాలుగా ఇటువంటి ప్రచారాలు చేశారు. ఇటువంటి ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారు, రాష్ట్రాన్ని నమ్మేస్తాడు. మరి మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు 99 పైసలకి 99 రూపాయలకి ఇచ్చారని చెప్పేసి. 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తారు? 99 పైసలకి టీసీఎస్ అది కూడా ఏ సంస్థగా ఉన్నాయండి? ఇక్కడ ఏ సంస్థకి ఇచ్చామని పక్కన పెట్టండి. అసలు మీరు ఇచ్చేది 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తారు? ఏ విధంగా కేటాయించేస్తారు? దాని వెనకాతలో మీకు వచ్చే లబ్ధి ఏంది? ఇవన్నీ ఊరకన పోవు. స్టీల్ ప్లాంట్ ఇవన్నీ వెంటాడుతాయి. స్టీల్ ప్లాంట్ మీరు ఏదో ఉద్ధరించేస్తామని చెప్పారు, మేము చేయలేకపోయినాం, మీరు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు. ఏం చేశారు? 6 మాసాలు అవుతుంది. ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యంగా కూడా ఉన్నారు కదా ఇప్పుడు. కూటమి అదే కూటమి అని చెప్పాను నేను. ఇక్కడేమో బీజేపీ వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళేమో కేంద్రాన్ని సపోర్ట్ చేయడము. ఇంత సపోర్ట్ మీరు చేస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా వైసీపీ తాలూకు అవసరం ఏర్పడితే ప్రత్యేక హోదాతో కలిపి స్టీల్ ప్లాంట్ తాలూకా దీన్ని కూడా సాధించుకొని తీరేవారు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా అదే మన అవసరం రావాలి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అవసరం, పార్టీ అవసరం వచ్చింది కేంద్రానికి. ఇప్పుడు చేయించుకోవాలా? ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? మీరు అసలు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చాం, నరేంద్ర మోడీ గారితో మీటింగ్ పెట్టినప్పుడు ఏమడిగారు జగన్మోహన్ రెడ్డి గారు?
ప్రత్యేక హోదా గురించి అడిగారు, స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. ఆయన తక్కువే మాట్లాడారు. తక్కువ మాటల్లో కూడా ఈ రాష్ట్రం ఏం కోరుకుంటుంది కేంద్రం నుంచి అని చెప్పి అదే అడిగారు. కానీ మీరు నరేంద్ర మోడీని తీసుకొచ్చి యోగా చేయించారు తప్ప ఏమడిగారు? ఇస్తారా పోతారా తర్వాత సంగతి. మీరేం అడిగారు నరేంద్ర మోడీ గారిని? ఏం అడగలేదే. మా స్టాండ్ వైసీపీ స్టాండర్డ్లో ఒకటే, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అనుకుంటే ప్రత్యేక హోదా రావాలి. ఆ ప్రత్యేక హోదాని తీసుకురావడానికి ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వానికి మా వైసీపీ ఎంపీల తాలూకా అవసరం ఏ రోజైతే ఏర్పడుతుందో మా ముఖ్యమైన డిమాండు నెరవేరుతుంది అనేటువంటి ఆకాంక్ష ఇప్పటికి కూడా మాకుంది. మా నాయకుడితో కలిపి మాకు కూడా ఇప్పుడు నాయకుడు కోరుకున్నది కూడా అదే. సార్, విశాఖ రాజధాని అన్నా విశాఖ ప్రజలు మిమ్మల్ని నమ్మినట్టు కనిపించట్లేదు. వాళ్ళు రాజధాని వద్దనుకున్నారా, లేకపోతే మీ మీద వ్యతిరేకత వచ్చినట్టు? మీకు విశాఖపట్నంలో ఒకటే ఎలక్షన్ మైనస్ మాకు అయింది అనుకోండి, అది మాట్లాడచ్చు. మీకు ఎంటైర్ స్టేటే ఎలక్ట్ జరిగింది కదా ఎలక్షను. ఎందుకు అనుకోవాలా? ఈ ప్రాంత ప్రజలేమో విశాఖ రాజధాని అక్కర్లేదు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటారు అసలు? ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు అక్కర్లేదా? ఉద్యోగ అవకాశాలు అక్కర్లేదా? అదే రాజధాని ఇక్కడ ఏర్పడినట్లయితే ఈ పటికల్లా ఎంతమందికి ఉపాధి అవకాశాలు? అనేక రంగాల్లో, ఒక రంగం అని చెప్పను, అనేక రంగాల్లో అనేక విధాలుగా ఈ 3 జిల్లాల ప్రజలకు కూడా చాలా అవకాశాలు మెరుగుపడి ఉండేవి. గత 5 ఏళ్ల పాలన విధ్వంస పాలన. అమరావతి రాజధాని లేకుండా చేశారు, రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడమే కాదు, ఇప్పటికి కూడా అదే మాట చెప్తుంది. గాడిని పెడుతున్నాం, మేము పాలనని గాడిని పెడుతున్నాం అని చెప్తున్నారు. 5 ఏళ్లలో గాడిని లేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. గాడిలో లేకన్నా పాలనలో జరిగింది. వీళ్ళు కొత్తగా వచ్చి పాలన చేసేది ఏముంది? ఒక అమరావతిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా చేసేటువంటి అప్పులో ఎక్కువ శాతం అమరావతిని డెవలప్ చేయాలనే ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఈరోజు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఈ కూటమి పాలకులకి నచ్చకపోవచ్చు. విశాఖపట్నం రాజధాని అయి ఉంటే, ఈసారికి అయి ఉంటే రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉండేది. కారణం ఏంటంటే విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం జరిగితే అన్ని రంగాలు కూడా ఇప్పటికే డెవలప్ అయి ఉన్నాయి, మరింత డెవలప్ అయి ఉండేది. ఏది రాష్ట్రానికి ఏంటి మూలాధారము? రాబడికి, ఆర్థికంగా నిలదొక్కడానికి పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయ మార్గాలు. విశాఖపట్నం రాజధానిగా ఉన్నట్లయితే ఒక రాజధాని అవసరాలతోనే కాకుండా పర్యాటకంగా ఎక్కున్నటువంటి అనేక వనరుల ద్వారా వ్యాపారకరంగా విపరీతమైనటువంటి అభివృద్ధి చెందింది విశాఖపట్నం. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా ఎక్కువ శాతం వ్యాపార రీత్యా, పర్యాటక రీత్యా, అవసరాల రీత్యా విశాఖ నడిబొడ్డుకి వచ్చి ఉండేవారు. విపరీతమైన పన్నులు, ఆదాయ మార్గాలు, ట్యాక్స్ రూపంలో ఈసరికి ఆంధ్ర రాష్ట్రం నిలదొక్కునే విధంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండేది. అమరావతికి ఎవరు వెళ్తున్నారు అసలు? అమరావతి డెవలప్ చేస్తున్నారు, ట్యాక్స్ రూపంలో ఆదాయ మార్గాలు చెప్పమానండి. ఇప్పటికీ విశాఖపట్నంలో వచ్చేటువంటి, ప్రభుత్వానికి వచ్చేటువంటి ట్యాక్స్తో పోల్చుకుంటే అమరావతిలో వచ్చే ట్యాక్స్ ఏంటి చెప్పమనండి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అది అనుకూలమైనటువంటి ప్రాంతం కానే కాదు. కాకపోతే ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళ తాలూకులందరూ కూడా భూములు అయి కొనుక్కున్నారు, వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఆ మంచి జరుగుతుందని చెప్పే పెట్టుబడిదారి వ్యవస్థగా మన ఎన్నికల్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈరోజు అక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది.
జరిగింది అనుకోండి, అక్కడి నుంచి నెక్స్ట్ పరిపాలన చేయవలసి వస్తుంది. కానీ మిగతా విషయాలు కూడా ఆలోచన చేసుకోవాలి కదా! విశాఖపట్నాన్ని డెవలప్ ఏమిస్తున్నారు ఈ 3 జిల్లాలకి ఇప్పుడు ఏమిస్తున్నాడు అసలు డెవలప్ చేయడానికి? ఉన్న డబ్బంతా కూడా అక్కడే పోస్తున్నారు. ఇక్కడ చేసినటువంటి పనులకేమో బిల్లులు కావు. అమరావతిలో చేసిన పనులకేమో ఏంటంటే వారంలోగా బిల్లులు ఇచ్చేస్తున్నారు చేసిన పనులకి. ఎంత సొమ్ము అక్కడ పెడుతున్నారు అసలు?